ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసు క్రీస్తు నామములో ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము సామెతలు 16వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాము. నీ ఉద్దేశములు సఫలమగును. ఈరోజు ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ దేవుడు సఫలపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి? మన పనుల భారము ఆయన మీద ఉంచినప్పుడు మన ఉద్దేశాలు సఫలమవుతాయి. ఈ ఉదయకాల సమయంలో ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో, మీ బిడ్డలు విద్యలో ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పి ఉద్దేశం కలిగి ఉన్నారా? మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలని చెప్పి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారా? మంచి గృహాన్ని నిర్మించుకోవాలని చెప్పి ఉద్దేశం కలిగి ఉన్నారా? మీ వ్యాపారంలో అభివృద్ధి చెందాలని చెప్పి ఉద్దేశం కలిగి ఉన్నారా? మీరు ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నా ఆ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఈరోజు సఫలపరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మీ పనుల భారమంతా ఆయన మీద ఎప్పుడైతే ఉంచుతారో అప్పుడు దేవుడు మీ ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేస్తారు. యెహోవాను బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. అప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీర్చేవాడుగా ఉంటాడు. ఆయన మన మార్గాన్ని దేవునికి అప్పగించి ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకుంటామో ఆయన మన కార్యాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. మన త్రోవలు దేవునికి అప్పగిస్తే ఆ త్రోవలను దేవుడు సరళం చేస్తారు. ఉదయకాల సమయంలో దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో మీరు ఎటువంటి పనుల భారం కలిగి ఉన్నారో, ఎటువంటి కార్యాలు చేయాలని చెప్పి ఆశిస్తున్నారో అవన్నీ దేవుని మీద ఉంచితే మీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తారు. కనుక ఈరోజు విశ్వాసంతో నమ్మకంతో మీ పనుల భారమంతా దేవుని మీద ఉంచి మీ ఉద్దేశాలు నెరవేర్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలపరుచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేస్తానని చెప్పి వాగ్దానం చేసావు. మా ఉద్దేశాలన్నీ కూడా సఫలం కావాలంటే దేవా మా పనుల భారం నీ మీద ఉంచాలని చెప్పి నీకు వాక్యం ద్వారా స్పష్టంగా మాకు తెలియజేసావు. కనుక నీకు దేని బిడ్డలు దేవా తమ యొక్క పనుల భారం అంతా నీ మీద ఉంచుతున్నారు. వారి యొక్క ఉద్దేశాలన్నీ సఫలం చేయండి. వారి ఆర్థిక ఇబ్బందుల్ని తొలగించండి. ఉద్యోగ ప్రయత్నాల్ని సఫలం చేయండి. వ్యాపారంలో అభివృద్ధి చెందాలని చెప్పి చేయుచున్న ప్రయత్నాలన్నీ సఫలం చేయండి. గృహాన్ని నిర్మించుకోవాలని చెప్పి చేయుచున్న ప్రయత్నాన్ని సఫలం చేయండి. కుటుంబంలో శాంతి సమాధానాలు కలగాలని చెప్పి చేయుచున్న ప్రయత్నాలన్నీ కూడా సఫలం చేయండి. ఈరోజు వారి యొక్క ఉద్దేశాలు సఫలపరుచుకొని నిన్ను మహింపరుచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా ప్రమరింపచేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప
సదాకాలం మన తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.